రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని 12 వార్డులకు సంబంధించి సుమారు 20 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, వరద నీటి కాలువల వ్యవస్థ అభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అది తొందరలోనే మొదలు పెట్టిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరి సంక్షేమం కోసం మేము కానీ ప్రభుత్వం కానీ వెంట నిలబడుతున్నాడు. పాపం ఇక్కడ భీమ్గల్ వచ్చేసరికి నేను ఓడిపోయినాను. అయినా కూడా భీమ్గల్ అభివృద్ధి కోసం మా దగ్గరికి నిరంతరం వచ్చి మరి పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈరోజు మరి నేను వాస్తవానికి జాతర బిజీలో ఉన్నా. మీకు అందరూ తెలుసు అమ్మక సార్లమ్మ. ఈ రోజు మాకు అక్కడ నిండు అంటే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బుధవారం వరకు అందరు లక్షల మంది కడగడము, మరి మండపేలుగా పండుగ అంటాం మేము, అదంతా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి ఇక్కడ 6-7 గంటల వరకు నేను మళ్ళీ మేడారంలో ఉండాలి ఇక్కడ నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి అన్నగారిని, సునీల్ అన్న గారిని మరి ఆశీర్వదించాలని, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి ఇవ్వండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఖచ్చితంగా నేను ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా కాబట్టి నేను కూడా సంపూర్ణంగా మీ అందరికీ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇల్లులు కానీ, రేషన్ కార్డు రానటువంటి వాళ్లకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కూడా రానటువంటి వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వండి. పర్సనల్గా కూడా మరి నేనే అవి చూస్తుంటాం కాబట్టి తప్పకుండా పెట్టించడం జరుగుతుంది. మీ గల్లీలలో ఎక్కడైనా మురికి గుంటలు అవి ఉన్నా తెలియజేయండి. అవన్నింటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మరి అయింది ఇది కూడా ఇంత మంచిగా పట్టణానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చేస్తా ఉన్నాం. దీనికి కూడా అత్యంతంగా నిధులు ఇచ్చి అందరికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, మరి మీరు చాలాసేపటి నుంచి ఉండుంటారు. నా పేరు సీతక్క, తెలుసు కదా మీ అందరికీ. మీకు ఇన్ఛార్జిగా ఉన్నా, ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా. నాదేమో నేను ములుగులో పుట్టి పెరిగిన సమ్మక్క సాగమ్మ ఏరియా మీకు అందరూ తెలుసు. మరి హాస్పిటల్ కూడా తొందరలోనే అవి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. అది కూడా ఈ మధ్య కాలంలో ఆ పెండింగ్ బిల్లులను ఇప్పించి క్లియర్గా చేసి మీకు హాస్పిటల్ సేవలు కూడా అందుబాటులో